దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మిమ్ములను నడిపించే వాక్యము. సామెతలో 10వ అధ్యాయము 24వ వచనం. నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును. ఈరోజు దేవుడు చెప్తున్నారు, నీతిగా, యథార్థంగా నడుచుకునేవారు, వారు వారి యొక్క ఆశలు అన్నీ దేవుడు గుర్తించి, వారి ఆశలన్నీ తీర్చి, వారి కోరికలు సఫలపరుస్తాడు. భక్తిహీనుని ఆశ భంగమైపోతుందని, నీతిమంతుని కోరికను ఆయన సఫలపరుస్తాడని మరొక చోట దేవుని వాక్యంలో వ్రాయబడింది. గనుక దేవుని బిడ్డలారా, నీతిని కలిగిన వారమై, దేవుని మార్గాలను అనుసరించిన వారమైతే తప్పకుండా మీ కోరిక, మీ ఆశలు ఏమున్నాయి? వాటిని తప్పకుండా ప్రభు తీరుస్తాడు. అయితే నీతిమంతులుగానే జీవించాలి. నీతిని కలిగిన వారమై ఉండాలి. మనుషుల నీతి మురికి గుడ్డల వంటిది అని మరొక వాక్యం తేటగా బోధిస్తుంది. చూడండి, నీతిని కలిగి ఉండటానికి, లోకంలో పుణ్యం సంపాదించుకోవడానికి, నేను నీతిమంతుడిని అనిపించుకోవడానికి కొంతమంది కొన్ని దాన ధర్మ కార్యాలు చేస్తా ఉంటారు. సలివేంద్రం పెట్టించడం, సత్రం పెట్టించడం, పేదవారికి ఆహారం పెట్టడం, ఇలా చేస్తారు. ఇలాంటి పనుల వలన నేను పుణ్యం సంపాదించుకుంటాను, నీతిని కలిగి ఉంటాను అని అనుకుంటారు. అయితే ఇవి చేయటం తప్పు కాదు. తప్పకుండా పేదలను కరుణించాలి, దరిద్రులను ఆదరించాలని దేవుడే చెప్పారు. అయితే దీని మీద కాదు మనకొచ్చే నీతి. యేసుక్రీస్తు రక్తము వలన మీరందరూ నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు అని మరొక వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులై ఉన్నారు అని అంటుంది వాక్యం. ఆయన రక్తమునందలి విశ్వాసం వలన నీతిగా, ఆయన నామమునందలి విశ్వాసం వలన నీతిగా మనం మార్చబడగలుగుతాం. ఈరోజు మీరింకా రక్షణ పొందకపోతే, యేసు నామమునందు విశ్వాసం ఉంచి, యేసు రక్తం చేత మీరు కొనబడి కడగబడిన వారైతే మీరు నీతిమంతులై ఉంటారు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, యేసు రక్తముతో కొనబడి కడగబడిన వారందరూ నీతిమంతులై ఉన్నారు. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పరిశుద్ధులుగా తీరుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము లోకమిచ్చే నీతి కాదు గాని, దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడే ఒక గొప్ప ధన్యత ప్రభువే ఇస్తున్నాడు. ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు ఆయన. అట్టి నీతిమంతులు ఆశించినది, అంటే భక్తిహీనులైతే లోకపరమైన ఆశలు, కోరికలు, పాప సంబంధమైన ఆశలు కలిగి ఉంటారు. నీతిమంతులు ఉత్తమమైన ఆశలు కలిగి ఉంటారు, మంచి ఆశలు కలిగి ఉంటారు. అట్టి ఆశలన్నీ ప్రభు తీరుస్తాడు. ఈరోజు మీరు నీతిమంతులై దేవుని రక్తముతో ముద్రించబడిన వారైతే తప్పకుండా మీ యొక్క ఆశలన్నీ ప్రభు తీర్చునుగాక. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రభువా, ఈ మాటలు విని ప్రతి ఒక్కరి మీద ఇదిగో నాయనా, మీ రక్తాన్ని ప్రోక్షించి నీతిమంతులుగా తీర్చి, ప్రతి వారి యొక్క ఆశలు, కోరికలు తీర్చి మీకు మహిమ తెచ్చుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.